ఓం శ్రీ గురుమాత్రే నమః. అందరికీ నమస్కారం. భక్తి జ్ఞాన వైరాగ్యాలను వెంట నిడుకొని ప్రయాణిస్తే ముక్తి కరతలామలకమని ప్రబోధించే గ్రంథమే భాగవతం. అందుకే యోగ్యుడైన శ్రోతకు 7 రోజుల్లో ముక్తిని ప్రసాదించింది. వేద విభజన చేసి బ్రహ్మసూత్రాలు, మహాభారతం వంటి బృహత్ గ్రంథాలను రచించిన వేదవ్యాస మహర్షి పరిపక్వమైన అనుభూతితో ఆత్మతృప్తి కోసం తన విజ్ఞానాన్ని ఒక రాశిగా పోసి భక్తి ప్రబోధకంగా ముక్తిప్రదంగా రచించిన గ్రంథమే శ్రీమద్ భాగవతం. భాగవత తత్వము దశమస్కందంలోనే ఇమిడి ఉంది. శ్రీకృష్ణుని లీలా గుణ విశేషాలను చిత్రీకరించి భక్తి జ్ఞానం అనే రసామృతంలో మిళితమై కనిపిస్తుంది. ఒకనాడు పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడుగుతున్నాడు. మహాత్ముడు, ఈ లోకాలను ఏలేవాడు అయిన శ్రీమన్నారాయణుడు మంచి నడవడిగల యాదవ కులంలో ఏ కారణం చేత జన్మించవలసి వచ్చింది? అనంతరం ఏ విధంగా మెలిగాడు? ఏ సమయంలో ఏ లీలలను చేశాడు? ఈ విషయాలన్నీ మాకు చక్కగా వివరించవలసింది అని ప్రార్థిస్తాడు. అప్పుడు, ఓ రాజా, పూర్వము లెక్కలేనంత మంది రాక్షసరాజులు రాక్షస కృత్యములలో ప్రవర్తిస్తూ భూమి అంతటా ఆక్రమించుకొని సంచరిస్తూ ఉండగా ఆ పాపభారమును మోయజాలక భూమి గోరూపమును ధరించి బ్రహ్మ వద్దకు పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అప్పుడు బ్రహ్మ కనికరంతో ఆ భూమాతను వెంటబెట్టుకొని ఇంద్రాది దేవతలతో భూమిని వెంటబెట్టుకొని విష్ణువును సందర్శించి పురుష సూక్త మంత్రములతో ధ్యానం చేయగా ఆ ధ్యానమందు ఆయనకు భగవద్వాణి వినిపించింది. దానిని విన్న బ్రహ్మదేవుడు దేవతలతో ఈ విధంగా అన్నాడు. నాకు వినిపించింది మీకు తెలియజేస్తాను. భగవంతుడు యదుకులంలో అవతరించనున్నాడు. అందువలన మీరు మీ అంశముల చేత యదువంశంలో భూమిపై విష్ణుదేవుని కంటే ముందుగా జన్మించండి. ఆ పైన విష్ణువు వసుదేవునకు పుత్రుడై పుట్టి భూమి యొక్క భారాన్ని తొలగిస్తాడు అని వివరిస్తారన్నమాట. దేవతా స్త్రీలందరూ శ్రీహరికి పరిచర్యలు చేయడానికి సుందర రూపంతో పుట్టవలసింది. ఆదిశేషుడు ఆహరి అంశతో ఆయనకు అగ్రజుడుగా పుట్టి ప్రియమైన పనులు చేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచమంతా ఏ మాయ చేత పరిభ్రమిస్తూ ఉంటుందో అట్టి యోగమాయ ఆ విష్ణువు యొక్క ఆజ్ఞ చేత తన అంశతో కార్యార్థమై భూలోకంలో పుడుతుంది అని ఈ విధంగా బ్రహ్మ చెప్పి దేవతలను భూదేవిని ఊరడించి సత్యలోకానికి వెళ్ళిపోతారన్నమాట. ఆ సమయంలోనే సూరసేనుడు అనే యాదవరాజు మధురను రాజధానిగా చేసుకొని మధుర సూరసేనములకు చెందిన దేశములను పరిపాలన చేస్తూ ఉంటాడు. ఓ రాజా, ఏ మధురయందు శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో అట్టి మధుర తొలుత యాదవరాజులందరికీ రాజధానిగా ఉన్నది. ఆ మధురాపురాన్ని పాలన చేస్తున్న సూరసేన మహారాజుకు కుమారుడైన వాసుదేవుడు ఒక మంచి రోజున దేవకీదేవిని పెండ్లాడి మిక్కిలి ఉల్లాసంతో తన ఇంటి రథం మీదుగా బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు తన చెల్లెలిపై ప్రేమతో స్వయంగా రథానికున్న గుర్రాల పగ్గాలను పట్టి తోలసాగాడు. రద్దుగా సకల రాజలాంఛనాలతో బేరీలు, మృదంగాలు, శంఖాలు, తప్పెట్లు మొదలైనవి మోగుతూ సాగుతుంటాయి. అప్పుడు సమస్త వస్తువుల చేత నింపబడిన 1800 రథాలను, బంగారు ఆభరణాలతో నిండిన 400 ఏనుగులను, 18,000 గుర్రాలను, 200 మంది విలాసవతులైన దాసీజనులను అరణముగా ఇస్తాడు. అంతటా ఆ నూతన దంపతులు రాజమార్గంలో నుంచి బయలుదేరుతారు. గుర్రాల పగ్గాలను సడల్చి మిగుల వేగంగా ఉత్సాహంగా రథాన్ని తోలుతున్న కంసుడు ఉలిక్కి పడే విధంగా అంతలోనే ఆకాశంలో నుంచి అశరీరవాణి ఇలా పలుకుతుంది. ఓ కంసుడా, తోబుట్టువైన దేవకీదేవి మెచ్చుకొనేటట్లుగా అతి ప్రీతితో రథాన్ని తోలుతున్నావు. కానీ ఇక మీద జరగబోయే సంగతి నీవు ఎరుగవు. నీవి సహోదరి యొక్క 8వ కుమారుడు నిన్ను సంహరిస్తాడు సుమా అంటూ అశరీరవాణి పలికింది. ఆ మాటలు వినేసరికి కంసుడు అదిరిపడ్డాడు. భోజకులాన్ని నశింపజేసేందుకే జన్మించిన అతను భుజాలు కదులుచుండగా కత్తిని భయంకరంగా చరాలను దూసి తోబుట్టువైన దేవకీదేవి కొప్పు పట్టుకొని ఆమె యొక్క అలంకరణ చెదిరేటట్టుగా కిందికి ఈడ్చాడు. తోబుట్టువని కూడా చూడకుండా చంపడానికి సిద్ధపడే సమయంలో వసుదేవుడు అడ్డుపడ్డాడు. యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, పైగా ఆగ్రహావేశాలతో ఉన్నవాడు అయిన కంసుని కోపం తన మంచి చెడులను శాంతపరుస్తూ
వసుదేవుడు మెల్లగా ఇలా పలుకసాగాడు. బావా, అన్నవైన నీవు నీ చెల్లెల్ని చంపడానికి తలపెట్టావు. ఇది సమంజసమేనా? చెల్లెలికి వరహాలివ్వాలి, విలువైన వస్త్రాలివ్వాలి, మన్నన చెయ్యాలి, మృదువైన మాటల చేత ఆదరించాలి. అంతేకాని ఇదేమిటి? ఆకాశవాణి మాటలే నిజమని చంపడమే మేలని అనుకోవద్దు. దయతో ఈ పనిని విరమించు. ఇది నీకు తగదు. ఆమెను వధించకు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని ఈ విధంగా కంసుణ్ణి వేడుకుంటాడు. అది కాక చెల్లెలు వరుసకు కూతురు లాంటిది, పైగా అమాయకురాలు, ఎప్పుడూ నీ క్షేమాన్నే కోరుతూ ఉంటుంది. నిష్కపటమైన స్వభావం కలిగినది. అటువంటి ఈమెను ఏవో మాటలు వినిపించిన కారణంగా చంపడం నీకు ధర్మం కాదు. కోపం మహాపాపం సుమా. ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణుడి యొక్క లీలను, చరితామృతాన్ని విందాము. మిగతా కథని రేపు రోజున తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.